2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్తే నిషా మేడం. నమస్తే ఉషా. మేడం, ఇంతకుముందు మనం ఆల్రెడీ డివోర్స్ పైన ఒక టాపిక్ చేసాము. ఆ టాపిక్లో మీరు ఒక లైన్ అయితే వాడడం జరిగిందంటే, మెయిన్ కమ్యూనికేషన్ ఫస్ట్ అది ఉంటే భార్యాభర్తలు సఖ్యతగా ఉండడానికైనా వాళ్ళ ఆలోచన విధానమైన ఏదైనా బాగుంటుంది అన్నారు కదా. అసలు మరి కమ్యూనికేషనే ప్రాబ్లం అయినప్పుడు అది ప్రాబ్లంగా లేకుండా చూసుకోవాలంటే అసలు ఏ విధంగా అంటారు? వాళ్ళ కమ్యూనికేషన్ ఎలా ఉంటే బాగుంటుంది అంటారు అసలు? కమ్యూనికేషన్ అంటే ఉషా, నేను ఇదివరకు కూడా 1-2 వీడియోస్లో చెప్పాను. కమ్యూనికేషన్ లాంగ్వేజ్ అంటే లవ్ లాంగ్వేజ్, ప్రేమ భాష. అంటే ఒకళ్ళొక భాషలో మాట్లాడుతూ ఉంటారు, ఒకళ్ళొక భాష వేరే రకంగా అర్థం చేసుకుంటూ ఉంటారు. అంటే ఇప్పుడు మాట వరుసకి ఈవిడ ఎప్పుడు వస్తావు ఇంటికి అని అడిగింది అనుకోండి, అంటే నువ్వు డైరెక్ట్గా ఇంటికి వస్తావా లేకపోతే పెత్తనాలు చేసి పనులు చూసుకుని వస్తావా అని అడుగుతుందని అతను అనుకుంటాడు. అర్థమైందా? ఇతను మామూలుగా భర్త ఇవాళంతా ఏం చేసావన్నాడు అనుకోండి, అంటే ఇవాళంతా నువ్వు పని పాట లేకుండా ఖాళీగా కూర్చున్నావా, ఏమన్నా కాస్త పనికి వచ్చే పని చేసావా అని అడుగుతున్నాడు అనే రకంగా ఈవిడ అర్థం చేసుకుంది అనుకోండి. అక్కడ వాక్యం ఒకటే, సో అర్థాలు మారిపోతూ ఉంటాయి వీళ్ళు తీసుకునే దాన్ని బట్టి. సో ఆ కమ్యూనికేషన్లో లాంగ్వేజ్, ఆ భాష అనేది ఒకటి, ప్రేమ భాష కానీ కమ్యూనికేషన్ లాంగ్వేజ్ కానీ ఒకటి ఉంటుంది. ఇవి చెప్పాలంటే లెర్నింగ్ స్టైల్స్లో 3 రకాలు ఉన్నట్టు విజువల్, ఆడిటరీ, కైనెస్థెటిక్. ఈ కమ్యూనికేషన్లో కూడా భార్యాభర్తల మధ్య కమ్యూనికేషన్లో కూడా ఈ 3 రకాలు ఉంటారు. అసలు ఫస్ట్ భార్యాభర్తలు ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు ఈ మూడిట్లో ఏ కోవకి చెందుతారో తమ పార్ట్నర్ తెలుసుకోగలిగితే అసలు ఇంకా వాళ్ళ మధ్య కమ్యూనికేషన్ ప్రాబ్లమ్సే రావు. ఒకటి మనం విజువల్ అంటే ఏంటంటే వీళ్ళకి అన్నీ కనిపిస్తూ చేస్తూ, అంటే కనిపిస్తూ ఉండాలన్నమాట ఆ ప్రేమ అనేది. అంటే గిఫ్ట్లు, ఏదొకటి ఇవ్వటాలు, ఏదొకటి కనిపించేలా, అంటే ప్రదర్శన, కొంచెం ఆ ప్రేమని ఎక్స్ప్రెసివ్గా చూపిస్తూ ఉండాలి. అది కనపడతా ఉండాలన్నమాట. అంటే బాగా రెడీ అవ్వటం కానీ లేకపోతే గిఫ్ట్లు ఇవ్వటం కానీ ఇలాంటివి చేస్తే ఏంటంటే వాళ్ళకి నచ్చుతుంది. నువ్వు ఎంతన్నా వేరే రకంగా పొగుడు మాట్లాడు, నువ్వు చాలా మంచిదానివను లేకపోతే నువ్వు అద్భుతం ఏదన్నా అనండి, వాళ్ళ చెవిలో దూరదు. ఒక చిన్న గిఫ్ట్ ఇవ్వండి, అది ఎక్కువ 10 రూపాయలదైనా సరే, ఏదో ఒకటి అంటే గుర్తింపు గిఫ్ట్ ఇలా ఉంటే కనుక వాళ్ళకి నచ్చుతుంది. మీ హస్బెండ్ కానీ వైఫ్ కానీ ఆ కేటగిరీలోకి వస్తారేమో చూసుకుంటే మీకు పని ఈజీ అవుతుంది అన్నమాట. అలాగే ఆడిటరీ అంటే ఏంటంటే వీళ్ళకి మాటలు చాలు, మాటలతో పొగిడితే, మాటలతో చెప్తే, నోటితో ఏదైనా సరే ఎక్స్ప్రెస్ చేసి వీళ్ళకి, అంటే ఇప్పుడు వంట చేశారనుకోండి, ఇవాళ చాలా బాగుందంటే చాలు, ఇక రోజంతా ఇంకా అతనికి పండగే. సో ఆ చిన్న టెక్నిక్ అంటే ఏంటి, పొగిడితే నచ్చుతుందా అంటే వినటం, కొంతమందికి ఆ వినటం నచ్చుతుంది అనమాట. సో అట్లాంటి వాళ్ళకి ఏంటంటే మాటలతో చెప్తూ ఉండాలి, ఇవాళ వంట చాలా బాగుంది, లేకపోతే ఈ చీరలో నువ్వు చాలా అందంగా ఉన్నావు, లేకపోతే ఇవాళ ఇది నచ్చింది నాకు. అట్లా ఏదో ఒకటి మాటల రూపంలో వాళ్ళు వినటానికి ఇష్టపడతారు. సో ఆ కేటగిరీయా కాదా మీరు తెలుసుకోవాలి. అట్లాగే కైనెస్థెటిక్ అంటే ఏంటంటే స్పర్శ, చక్కగా ఆ భుజం మీద తట్టడం కానీ, తల నిమ్మరటం కానీ, లేకపోతే ఒక చిన్న ఆప్యాయతతో కూడిన ఆలింగనం కానీ, లేదంటే ఒళ్ళో తలబెట్టి ఇలా ఇలా అంటం కానీ, ఇట్లాంటివి చేస్తే ఏంటంటే వీళ్ళకి మాటలు అక్కర్లేదు, గిఫ్ట్లు అక్కర్లేదు, ఒక చిన్న స్పర్శ సరిపోతుంది వీళ్ళకి. ఇది నచ్చుతుంది అనమాట. సో ఇప్పుడు అన్నిటి అర్థం ఒకటే, కానీ ఒక్కొక్కళ్ళకి ఒక రకమైన రిసీవింగ్ కెపాసిటీస్ ఉంటాయి. సో ఇప్పుడు మీరు పొగడటం ఇష్టమైన వాళ్ళకి ఎంత స్పర్శ ఇచ్చినా, ఎంత గిఫ్ట్లు ఇచ్చినా వాళ్ళకి ఎక్కదు. అట్లాగే ఒక చిన్న స్పర్శ సరిపడని వాళ్ళకి ఎంత గిఫ్ట్లు ఇచ్చినా, ఏం చేసినా ఇదే కదా చెప్పాను. ఇప్పుడు పొగడటం, వినటం ఇష్టమైన వాళ్ళకి ఏ గిఫ్ట్లు ఇచ్చినా అంత నచ్చదు. సో మీరు తెలుసుకోవాలి, మీ భాగస్వామి ఈ 3
లక్షణాల్లో ఏ కేటగిరీ కిందకు వస్తారు అనేది తెలుసుకుంటే మీకు పని చాలా సులువైపోతుంది. సో పొగిడితే ఇష్టమైన వాళ్ళకి ఒక మాట పొగడితే ఇచ్చేయండి. ఏదన్నా గిఫ్ట్ ఇష్టమైన వాళ్ళకి చిన్న చిన్న గిఫ్ట్లు అప్పుడప్పుడు సర్ప్రైజ్లు ఇస్తూ ఉండండి. అట్లాగే చిన్న స్పర్శతో స్వాంతన పొందే వాళ్ళకి ఆఫీస్కి వెళ్తానో వస్తానో రాగానే ఒక చిన్న హగ్గో లేకపోతే ఒక చిన్న భుజం మీద ప్యాటింగో తట్టడం ఇట్లాంటివి చేయండి. లేకపోతే కొంతమందిని మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్కడికి వెళ్ళినా కూడా పక్కనే కూర్చుని ఉంటారు. అంటే ఏంటంటే వాళ్ళకి ఆ టచ్ అనేది ఇష్టం అనమాట. అది వేరే శృంగారపరంగా తీసుకోవాల్సిన పని లేదు, వాళ్ళకి ఆ దగ్గరతనం అది నచ్చుతుంది. సో అట్లాంటి వాళ్ళకి ఏంటంటే అప్పుడప్పుడు చేతుల్లో అంటే చేతులు పెట్టి మాట్లాడటమో లేకపోతే భుజం తట్టడమో లేకపోతే ఏదో ఒక చిన్న దగ్గరగా ఉన్నట్టుగా అనిపింపచేస్తే వాళ్ళకి నచ్చుతుంది. సో మీరు ఫస్ట్ తెలుసుకోగలగాలి మీ భాగస్వామి ఈ 3 కేటగిరీస్లో దేని కిందకు వస్తారు, మీ భార్య కానీ భర్త కానీ. సో అది తెలిసినప్పుడు ఏంటంటే మీకు వాళ్ళతో కమ్యూనికేషన్ అనేది చాలా ఈజీ అవుతుంది. కొంతమంది మనం మాట్లాడుకునేటప్పుడు చెప్తూ చూస్తాం, మా ఆవిడ ఎంత కష్టపడినా నువ్వు సూపర్ అంటే చాలు ఇంకా మొత్తం మర్చిపోతుంది అంటారు. అవునా కదా? సో అట్లాగే ఏంటంటే వాళ్ళకి దేనికి పడిపోతారు, ఎక్కడ ఉంది చిట్కా అనేది కనుక పట్టుకోగలిగితే ఈ భార్యాభర్తల మధ్య ఈ ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ వల్ల కానీ లేకపోతే ఒకళ్ళ మాటలు ఒకళ్ళకి సరిగ్గా అర్థం కాకపోవటం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ చాలా మట్టుకు సాల్వ్ అవుతాయి. ఎస్. అంటే మేడం ఈ విషయంలో మనం చూసుకున్నట్టయితే ఎక్కువ మీరు అన్నట్టుగానే మనం ఒకటి చెప్తాం వాళ్ళకి ఇంకొకటి అర్థమవుతుంది. దీనివల్ల ఎక్కువ కమ్యూనికేషన్ గ్యాప్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఈ చిన్న చిన్న ఇష్యూసే పెద్ద పెద్దవి కూడా మారుతూ ఉంటాయి. మరి ఇప్పటి నుంచైనా జాగ్రత్తలు పడాలి అంటే వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలంటే అసలు మీరేం చెప్తారు వాళ్ళకి? అసలు మనం అట్లా అనుకునే ముందల ఇలా అనుకుంటున్నారు అనేది అన్నీ మన ఎజంప్షన్సే, అంటే మనం ఊహించుకుంటున్నాం. యాక్చువల్గా వాళ్ళు అడిగింది వాళ్ళని రోజు ఎట్లా గడిచింది అని, అంతేగాని నువ్వు ఇవాళ రోజు మొత్తం టైంపాస్ చేసావా అని కాదు, అది మన ఊహ. సో ఏంటంటే అవతల వ్యక్తితో మనం కలిసి జీవితాంతం మనం ప్రయాణిస్తున్నప్పుడు మన భాగస్వామి యొక్క ఆంతర్యం ఏంటి, అసలు ఇంటెన్షన్ ఏంటి, అసలు అతను అట్లా అనే మనిషేనా లేకపోతే ఈవిడిట్లా చేసే ఆవిడేనా అనేది ఒక గ్రహింపు అనేది ఉండాలి భార్యకి కానీ భర్తకి కానీ. అసలు మా ఆవిడ ఎట్లాంటిది, నా భర్త ఎట్లాంటి వాడు, అతని లోపల ఇంటెన్షన్ అనేది తెలిసినప్పుడు పైన వచ్చే ఫ్రస్ట్రేషన్స్తో కానీ లేకపోతే విసుగులో కానీ లేకపోతే పని ఒత్తిళ్ల వల్ల వచ్చే మాటలకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఉండగలుగుతారు వీళ్ళు కూడా. కానీ అసలు వాళ్ళ ఉద్దేశం ఏంటి, వాళ్ళ ఆంతర్యం ఏంటి అనేది తెలుసుకోగలగాలి ఒకళ్ళకొకళ్ళు. ఇద్దరు మరి భార్యాభర్తలు సగభాగం అన్నప్పుడు అసలు అవతల వ్యక్తి మనస్తత్వం ఏంటి అనేది కొంచెం అన్నా ఒక అంచనాకి రాగలిగి వాళ్ళని అర్థం చేసుకున్నట్టయితే మరీ చిన్న చిన్న కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ కానీ మాట తేడాలు కానీ కొంచెం అంటే అధిగమించవచ్చు. అర్థం చేసుకున్నప్పుడు ఏంటంటే ఆ విసుగుని వాళ్ళ ఒత్తిడిని కూడా కొంచెం భరించవచ్చు. ఎస్. అంటే ఎవ్రీ టైం మనం అనుకున్నదే ఎగ్జాక్ట్గా జరగదు, మీరు అన్నట్టుగా అది కరెక్ట్. కాకపోతే వీటి వల్లనే ఎక్కువ గొడవలు అవుతూనే ఉంటాయి. సో కొంచెమన్నా అడ్జస్ట్ అయ్యే తత్వం అనేది మరి ప్రతి ఒక్కరికి ఉండాలి. ఇద్దరిలో ఒకరికన్నా ఉంటే మేబీ వర్కౌట్ అవుతుంది. మరి అసలు అలా అడ్జస్ట్మెంట్ లేని లైఫ్ని ఎలా లీడ్ చేయాలంటారు? అసలు వాళ్ళకి ఎలా మనం మోటివేట్ చేయాలి అంటారు మేడం? అడ్జస్ట్మెంట్ అంటే ఏంటంటే అదే నేను అనేది, అంటే అడ్జస్ట్మెంట్ అనేది కూడా కొంతవరకే చేయగలుగుతారు. ఎక్కువ ఒకళ్ళే గనక ఎప్పుడూ కూడా సర్దుకుపోతూ కాంప్రమైజ్ అవుతూ ఉంటే అదేంటంటే అదొక తెలియని లోపల అదొకలాంటి ఒత్తిడి పెరుగుతుంది అవతల వాళ్ళకి. ఎందుకంటే ఇప్పుడు అవతల వ్యక్తిని ఏమీ అనలేరు, అంటే అవతల వ్యక్తి డామినేటింగ్గా ఉన్నారనుకోండి, అప్పుడే కదా యువతల వ్యక్తికి ఎక్కువ ఒకళ్ళే అడ్జస్ట్ అవుతున్నారు అంటే అవతల వాళ్ళు అది భర్త కానీ భార్య కానీ కొంచెం డామినేటింగ్ అన్నట్టే, అంతే కదా. అప్పుడే వీళ్ళు సర్దుకుపోవాల్సిన పరిస్థితి ప్రతిరోజు ఉంటుంది. చిన్న చిన్న వాటికి అప్పుడప్పుడు వీళ్ళు ఒకళ్ళు సర్దుకుపోవచ్చు, అప్పుడప్పుడు వాళ్ళు సర్దుకుపోవచ్చు, భార్య కానీ భర్త కానీ. బట్ ఎప్పుడైనా సరే రిలేషన్లో ప్రతిసారి ఒకళ్ళే సర్దుకుపోవటం వల్లే అక్కడ పరిస్థితి బాగుంటుంది అనేది గనక నడుస్తూ ఉంటే కనుక అది పైకి మాత్రమే కానీ లోపల అది చాలా ఎట్లా చెప్పాలంటే ఇంకా ఎక్కువ విభేదాలకు దారితీస్తుంది ముందు. అంటే ఎప్పుడో ఒక రోజు లావా బయటపడుతుంది, బర్స్ట్ అవుతుంది. సో దానికంటే కూడా కూర్చుని తనకి ఏది ఇబ్బందికరంగా ఉంది అనేది ఎప్పుడో ఒకప్పుడు చెప్పగలగాలి భార్య కానీ భర్త కానీ.
అది ఎట్లా తనని ఇబ్బంది పెడుతుంది, ఈ సర్దుకుపోవటం అనేది తనకి ఎట్లా ఒత్తిడిని కలిగిస్తుంది అనేది. ఇప్పుడు సర్దుకుపోవటం అనేది ఎవరు అంత హ్యాపీగా చేయరు. అవును. అవునా కదా? ఎప్పుడన్నా ఒకసారి పోన్లే తను ఏదో స్ట్రెస్లో ఉందిలే లేకపోతే ఉన్నాడులే అనుకుంటే అది వేరే విషయం. బట్ కంటిన్యూస్గా ఒకళ్ళే అడ్జస్ట్ అవుతున్నారు అంటే కనుక ఇట్స్ నాట్ హ్యాపీలీ డూయింగ్ బై సమ్ అదర్, వేరే వాళ్ళు భార్య కానీ భర్త కానీ అది హ్యాపీగా చేయరు. సో అప్పుడు ఏంటంటే అది ప్రెషర్ కుక్కర్లో ప్రెషర్ బిల్డ్ అయినట్టు బిల్డ్ అవుతూ ఉంటుంది. ఎప్పుడో ఒకరోజు విజిల్ బ్లో అవుతుంది. అప్పుడు ఇక పెద్ద రాద్ధాంతం జరుగుతుంది. దానికంటే కూడా ఎప్పుడన్నా చక్కగా కూర్చున్నప్పుడు ఇదిగో ఇట్లాంటి సందర్భాల్లో నాకు ఇట్లా అనిపిస్తుంది. ఎప్పుడు ఇదివరకు కూడా నేను చెప్పాను ఉషా, ఇట్లాంటివి చర్చించేటప్పుడు చూపుడు వేలు పెట్టి నువ్వు 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 అని చూపించకూడదు. నువ్వు ఇది చేసావు నాకు ఇబ్బంది వచ్చింది, నువ్వు ఇది చేసావు నాకు నచ్చలేదు, నువ్వు ఇది అన్నావు నాకు బాధ. నాకు ఎప్పుడు కూడా ఫీలింగ్స్ మీద ఉండాలి. మన ఫీలింగ్స్ చెప్పాలి. నాకు చాలా బాధేసింది ఆ మాట విన్నప్పుడు, ఆ రోజు మీరు ఆ మాట అన్నప్పుడు నాకు దుఃఖం వచ్చింది. సో ఇప్పుడు కాన్సన్ట్రేషన్ ఎక్కడికి వెళ్ళింది? మన ఫీలింగ్స్, దుఃఖం మీదకి వెళ్ళింది, బాధ మీదకి వెళ్ళింది. అక్కడికి వెళ్ళాలి. అంతే తప్పితే మనం చెప్పేటప్పుడు నువ్వు ఇదిగో ఆ రోజు తిట్టావు నాకు, అది బ్లేమింగ్ కంటే కూడా మన ఫీలింగ్స్ వాళ్ళకి కన్వే చేయటం మీద దృష్టి ఎక్కువ ఉండాలి. అప్పుడే సమస్య సాల్వ్ అవుతుంది. లేకపోతే మళ్ళీ అది పోట్లాట కింద అవుతుంది. చూసుకోవాలమ్మా, ఇది కూడా ఒక ఏంటంటే ఆర్ట్. కమ్యూనికేషన్ ఈజ్ ఆల్వేస్ అండ్ బ్యూటిఫుల్ ఆర్ట్, కష్టం కూడా. ఎస్ మేడం, ఆ కమ్యూనికేషన్లో ఇన్ని వర్షన్స్ ఉంటాయని కూడా తెలియదు చాలామంది పేరెంట్స్కి. సో ఈ జనరేషన్లో మాలాంటి వాళ్ళకి ఆవేశాలు ఎక్కువ, కోపాలు ఎక్కువ, వెంట వెంటనే అలుగుతూ ఉంటాము. సో ఈ కమ్యూనికేషన్లో మనం అర్థం చేసుకోవాల్సింది చాలా ఉంటుంది. అసలు ఒక రిలేషన్షిప్ అనే ఉంది, ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్ కానీ ఏది చూసినా కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఒక పెద్ద టాపిక్. థ్యాంక్ యూ మ్యామ్. ఈ సబ్జెక్ట్ నుంచి చాలామంది వైఫ్ అండ్ హస్బెండ్కి ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా నేర్చుకుంటారు కూడా వాళ్ళు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఎవరైనా సరే ప్రీ మ్యారిటల్కి సంబంధించి ఒకవేళ కౌన్సిలింగ్ కావాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ని కాంటాక్ట్ చేయండి. దాంతోపాటు ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్నాము డివోర్స్ అని చెప్పి, క్లాషెస్ అని చెప్పి, మా ఇద్దరి మధ్య అన్యోన్యత లేదు, మేము విడిపోతాము అని చాలామంది అనుకుంటున్నారు. మీరు కనుక ఒక్కసారి విజయ మేడంని కలిసి మీ ప్రాబ్లమ్కి సొల్యూషన్ కనుక తీసుకోవాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ని కాంటాక్ట్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.